Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నామని కూడా ట్రంప్ చెప్పారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని కూడా ట్రంప్ చెప్పారు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను క్యూబా తీరానికి 100 గజాల దూరంలో ఆపుతామని కూడా ట్రంప్ కీలక కామెంట్ చేశారు. మేము లొంగిపోతున్నామని క్యూబా చెప్పేలా చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రకటనతో మరోసారి క్యూబా అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎన్నో ఏళ్లుగా క్యూబాను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈసారి అది చేసి తీరుతామని కూడా ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇరాన్ విషయంలో జరగనిది క్యూబా విషయంలో జరిగి తీరుతుందని ట్రంప్ చెప్పడం, అంటే 60 రోజుల యుద్ధ దానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి అనుమతి లేదు కాబట్టి యుద్ధం ముగిస్తున్నామని చెప్తూ ఉన్నాడు. క్యూబా విషయంలో అలా కాదు, మేము లొంగ తీసుకుంటాం అనేటువంటి మాట. ప్రస్తుతం క్యూబా ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది జరుగుతుందా, లేకపోతే తానున్నంతకాలం యుద్ధాలను కొనసాగించాలి అనేటువంటి ఒక యాటిట్యూడా ఏంటి? ట్రంప్ వైఖరికి సంబంధించి డిఫరెంట్గా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఎస్ మురళి, అంటే ఇప్పుడు ఇరాన్ లొంగలేదు కాబట్టి అప్పుడు దాదాపుగా వాళ్ళకి గెరాల్డ్ అంటే వాళ్ళు మరో ఇద్దరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కూడా వాళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు. అలాగే ఇప్పుడు అబ్రహం లింకన్ కూడా వెనక్కి తీసుకెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అంటే ఇరాన్ ఏమీ చేయలేకపోయాడు అనే విషయం ప్రపంచం మొత్తానికి అర్థమైంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే మన సోషల్ మీడియా భాషలో చెప్పాలి అంటే ఏం పీకలేకపోయాడు ఇరాన్ ని అనేది ఎక్కువగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ అన్నమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని అంటే ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్యూబా లాంటి బలహీనమైనటువంటి దేశం మీద దండయాత్ర కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దక్షిణ అమెరికాలోనే వెనిజులా మీద ఎలాగైతే తన ఆధిపత్యం చెలాయించాడో, వాళ్ళ అధ్యక్షుడిని ఎలాగైతే కిడ్నాప్ చేశాడో, ఇప్పుడు మరో రకంగా కూడా అంటే మరో దేశం మీద ఈ తరహా యుద్ధానికి అతను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించడం వల్ల అక్కడ పవర్ ప్లాంట్లు కూడా అంటే చమురు నిల్వల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కానీ క్యూబా చాలా ఇబ్బంది పడుతోంది. అక్కడ చాలా వరకు కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఎప్పుడైతే అంటే అక్కడ చమురు కానీ లేదంటే ఇతర నిల్వలు ఆపేశారో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడి నుంచి కూడా ట్రంప్ కొంత పట్టు బిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అంతర్జాతీయంగా అసలు ఈ క్యూబాకి ఎటువంటి ఎగుమతులు లేకుండా ఉండే విధంగా వాళ్ళు, అలాగే క్యూబాకి సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించి కూడా అన్ని రకాలైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. ఇప్పుడు ఫిడెల్ కాస్ట్రో, చెగువేరా ఎప్పుడైతే బటిస్టా ప్రభుత్వాన్ని అప్పుడు ఫిడెల్ కాస్ట్రో కానీ చెగువేరా కానీ కూల్చారో క్యూబా పోరాటంలో, ఆ తర్వాత నుంచి కూడా ఫిడెల్ కాస్ట్రోని లేదంటే కొంతమందిని చంపడానికి లేదంటే వాళ్ళని లొంగ తీసుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ఫలించలేదు. ఇంకా చివరకు ఇప్పుడు ఎలాగైనా సరే క్యూబాను లొంగ తీసుకోవాలి, దక్షిణ అమెరికాలో మా మాట విననిది ఒకే ఒక్క దేశం క్యూబా అనే ఆగ్రహం కూడా ట్రంప్ లో ఉంది. స్పానిష్ మాట్లాడేటువంటి వాటి దేశాల్లో ట్రంప్ మాట వినంది ఒకే ఒక్క దేశం, అది క్యూబా. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే అక్కడ తన ఆధిపత్యం కోసమే ట్రంప్ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎస్, అంటే తన పరిపాలనలో ఒక దేశాన్ని గెలవాలనేటువంటి వ్యూహమా, లేకపోతే యుద్ధాలు చేసి దీనికి సంబంధించి నేను గెలిచాను అని చూపించుకునేటువంటి ప్రయత్నమా ఏంటి? వీటిని ఏ విధంగా చూడాలంటారు ఓవరాల్గా? అంటే పిచ్చివాడి చేతిలో రాయిలాగా పిచ్చివాడి చేతిలో బాంబులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దేశం మీద వేసి ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ట్రంప్ అని కూడా అక్కడ లోకల్ మీడియాలో కూడా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. వాటిని ఎలా చూడాలంటారు? అతను పిచ్చివాడేం కాదు. ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే ఇరాన్ కానీ లేదంటే ఇటు మిడిల్ ఈస్ట్ లో కానీ గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టినటువంటి ఖర్చులు కానీ, అలాగే ఇజ్రాయెల్ కు భయపడి ఇజ్రాయెల్ కు సహకారం అందిస్తూ వాళ్ళకి ఆయుధాలను ఉచితంగా ఇవ్వటం కానీ, అలాగే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా జరిగినటువంటి నష్టం కానీ, వీటన్నిటి వల్ల అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి ఇక్కడ ఏదైతే సహజ నిక్షేపాలు ఉన్నాయో, సహజ వనరులు ఏవైతే ఏ దేశాల్లో ఉన్నాయో ఆయా దేశాల మీద ఎక్కువగా ట్రంప్ ఫోకస్ పెట్టాడు. అలా అందుకనే భారీ ఎత్తున చమురు నిల్వలు ఉన్నటువంటి వెనిజులా మీద దృష్టి పెట్టాడు, అలాగే ఇరాన్ మీద దృష్టి పెట్టాడు, అలాగే ఇప్పుడు క్యూబా మీద దృష్టి పెట్టాడు, అంతకుముందు గ్రీన్లాండ్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. గ్రీన్లాండ్ ఎలాగో తన వశం చేసుకోలేకపోయాడు. అలాగే వెనిజులాను ఏదో దారిలోకి తెచ్చుకున్నాడు. వెనిజులా చమురును భారత్ కు అమ్మాలనుకున్నాడు. ఓకే, అలాగే ఇప్పుడు ఇరాన్ కు సంబంధించి ఎలాగైనా సరే అక్కడ కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. సుప్రీం లీడర్ తమ మాట వినేటువంటి సుప్రీం లీడర్ని అక్కడ పెట్టాలనుకున్నాడు. అది సాధ్యం కాలేదు.
కాబట్టి ఇప్పుడు క్యూబా మీద దండయాత్ర చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి. అంటే క్యూబాను కూడా లొంగ తీసుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. వారి యుద్ధనీతి చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటి మాట ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్? క్యూబాకి అంటే భౌగోళికంగా క్యూబాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏ దేశానికి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మనం క్యూబా ఫోటోలు కానీ క్యూబా మ్యాప్ కానీ చూస్తే వాళ్ళు చాలా వరకు డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళకి ఒకవైపు సముద్రం ఉంటుంది, 3 వైపుల సముద్రం ఉంటుంది, ఒకవైపు భూభాగం ఉంటుంది. కాబట్టి అది అంటే ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఇవన్నీ కూడా మరి సాధ్యమేమో. గతంలో అయితే మాత్రం క్యూబా విప్లవకారులు ఫిడెల్ కాస్ట్రో, చెగువేరా నేతృత్వంలోని విప్లవకారులు విజయం సాధించడానికి ఆ భౌగోళిక పరిస్థితులే కారణం. ఇప్పుడు ఇరాన్కి ఏవైతే భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో క్యూబాకు కూడా అవే భౌగోళిక పరిస్థితులు కారణం. కాబట్టి మరి ఇప్పుడేం జరగబోతుంది అంటే క్యూబా అంత త్వరగా లొంగుతుందా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అమెరికాను ఎదుర్కొనేటువంటి సామర్థ్యంలో ఉందా, లేదంటే క్యూబా సరిహద్దు దేశాలైనటువంటి అర్జెంటీనా కానీ ఇట్లా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సహకారం అందిస్తారా అనేది కూడా చూడాలి. ప్రపంచం ఎలా చూస్తుందంటారు వెంకట్ ఈ అంశాన్ని? పర్టికులర్గా అమెరికా ఇరాన్ని వదిలిపెట్టి ఇప్పుడు క్యూబా మీద దృష్టి సారించడానికి సంబంధించి ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? మన చరిత్ర పాఠాల్లో తుగ్లక్ ఏదో క్యారెక్టర్ ఉండేది, సేమ్ అదే క్యారెక్టర్ మాదిరిగా ట్రంప్ చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అతను ఏం చేసినా సరే అది ఖచ్చితంగా ట్రంప్ పిచ్చి చేష్టలుగానే చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే అతను తెలివిగా వ్యాపారవేత్త కాబట్టి అంటే కుదిరితే కొనుక్కోవటం లేదంటే ఆక్రమించుకోవటం అనే విధంగానే ట్రంప్ వైఖరి ఉంది. బిలియన్ల కొద్దీ డబ్బుని నష్టపోయిన తర్వాత కూడా ట్రంప్ ఆలోచిస్తున్న తీరు, చెప్తున్నటువంటి మాటలు, తన చేష్టలు మళ్ళీ అమెరికాకి నష్టం కలిగించి ఇరాన్ యుద్ధం కారణంగా వాళ్లకు చెప్పలేనటువంటి నష్టం జరిగింది. దాదాపుగా అంచనాల ప్రకారం 15 లక్షల కోట్లకు పైగా వాళ్ళు బయటికి చెప్పకపోయినా మన కరెన్సీలో 15 లక్షల నుంచి 20 లక్షల కోట్లకు పైగా నష్టం జరిగింది. మొత్తం ఇజ్రాయెల్ కి జరిగిన వాళ్ళ అమెరికా బేస్లకు జరిగినటువంటి నష్టం కానీ, సాంకేతిక పరంగా జరిగినటువంటి నష్టం కానీ, ఇజ్రాయెల్ కి ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమెరికా కంపెనీలు నష్టపోయింది కానీ ఇవన్నీ కూడా జరిగింది. ఆ రేంజ్ లో ఉంటుంది. అలాగే ఇప్పుడు క్యూబా మీద కనుక యుద్ధం చేస్తే అది కూడా కొంతవరకు నష్టమే చేకూరేటువంటి అవకాశం ఉంది, కానీ దీర్ఘకాలిక లాభం ఉండేటువంటి సంకేతాలు కూడా ఉండొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నామని కూడా ట్రంప్ చెప్పారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని కూడా వెల్లడించారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని కూడా ట్రంప్ చెప్పారు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను క్యూబా తీరానికి 100 గజాల దూరంలో ఆపుతామని కూడా ట్రంప్ చెప్పారు. మేము లొంగిపోతున్నామని క్యూబా చెప్పేలా మేము చేస్తాం అని ట్రంప్ ఒక కీలక కామెంట్ అయితే చేశారు. ట్రంప్ ప్రకటనతో మరోసారి క్యూబా అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. An architect who's really talented, has done a lot of work for him. He's got a flair, a beautiful Hispanic flair in particular. And he comes from originally a place called Cuba, which we will be taking over almost immediately. No, Cuba's got problems. We'll finish one first. I like to finish a job. On the way back from, what we'll do, on the way back from Iran, we'll have one of our big, maybe the USS Abraham Lincoln aircraft carrier, the biggest in the world. We'll have that come in, stop about 100 yards offshore, and they'll say, "Thank you very much, we give up." Good job. An architect who's